నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లో ఉంది. పళ్ళన్నీ బాగా డ్యామేజ్ అయిపోయి అంటే రిపేర్ చేయడానికి పాసిబిలిటీ లేదు, వాటిని సేవ్ చేయడానికి పాసిబిలిటీ లేదు అన్నప్పుడు అసలు భయపడాల్సిన అవసరం లేదండి. ఎలాంటి బోన్ కండిషన్లోనైనా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఆన్ ఇంప్లాంట్స్ అంటే ఫిక్స్డ్ టీత్ ఆన్ ఇంప్లాంట్స్, అది కూడా 1 వీక్లో చేసుకోవచ్చు. ఎనీ డే బేసిల్ ఇంప్లాంట్స్ కంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ బెటర్ అండి. ఎందుకంటే ఇవి ప్రాపర్గా బోన్తో ఇంటిగ్రేట్ అవుతాయి అండ్ స్క్రూ రీటైన్ టీత్ కాబట్టి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో కూడా మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయాలంటే ఆల్ ఆన్ 4 పద్ధతిలో చేయొచ్చు, ఆల్ ఆన్ 6 పద్ధతిలో చేయొచ్చు, లేదా ఆల్ ఆన్ 8లో చేయొచ్చు అనమాట. అయితే వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. ఆల్ ఆన్ 4 పద్ధతిలో ఏంటంటే 4 ఇంప్లాంట్స్ అంటే పైన దవడలో 4 ఇంప్లాంట్స్, కింద దవడలో 4 ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ టీత్ పెడతారండి. అయితే ఈ 4 ఇంప్లాంట్స్ అనేది ఈక్వల్గా దవడంతా డిస్ట్రిబ్యూట్ చేయరనమాట. ఓన్లీ ముందు భాగంలోనే ఇంప్లాంట్స్ పెడతారు. అంటే ఈ ముందు భాగంలో ఇంప్లాంట్స్ పెట్టి పైన కానీ కింద కానీ ఇక్కడ పైన 4 కింద 4 ఇంప్లాంట్స్ పెట్టి వెనక వరకు టీత్ రీప్లేస్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఏ పళ్ళతో పైన అయితే చాలా బరువు పడుతుందో, ఏ పళ్ళనైతే మ్యాక్సిమం మనం నమలడానికి యూజ్ చేస్తామో ఆ పళ్ళకి ఏంటంటే ఇంప్లాంట్ సపోర్ట్ ఉండదన్నమాట. ఇంప్లాంట్స్ ఇక్కడి వరకే వస్తున్నాయి, టీత్ వెనక వరకు వస్తున్నాయి కాబట్టి వెనక దవడ పళ్ళకి అసలు ప్రాపర్ సపోర్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేది ఆల్ ఆన్ 6. ఆల్ ఆన్ 6 ఏంటంటే సేమ్ ఆల్ ఆన్ 4 లాగా ముందు భాగంలో 4 ఇంప్లాంట్స్ పెడతారు. కానీ ఆ ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పైన 2 ఎక్స్ట్రా ఇంప్లాంట్స్, కింద 2 ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ పెడుతున్నారు కదండి ఆల్ ఆన్ 6 పద్ధతిలో, అవి ఏంటంటే వెనక భాగంలో పెడతారనమాట. దీనివల్ల ఏంటంటే దవడ పళ్ళకు కూడా ప్రాపర్గా సపోర్ట్ ఉంటుంది. అంటే మనం రీప్లేస్ చేసే లాస్ట్ పన్ను వరకు మనకి ఇంప్లాంట్ సపోర్ట్ దొరుకుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఫోర్సెస్ అనేది మనం నమిలినప్పుడు ఫోర్సెస్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అండ్ ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆల్ ఆన్ 4లో ఏంటంటే మనం ఇంప్లాంట్స్ ముందు వరకే ఉంటాయి, వెనక భాగంలో ఇంప్లాంట్స్ ఉండవు కాబట్టి దవడ పళ్ళ పైన ప్రెషర్ వేసినప్పుడు ఏంటంటే ఇది జనరల్గా ఏంటంటే క్యాంటిలీవర్స్ యాడ్ చేస్తారు. అంటే ముందు భాగం వరకు ఇంప్లాంట్స్ వచ్చి వెనక టీత్ పెడతారు కాబట్టి ఇవన్నీ క్యాంటిలీవర్స్ అనమాట. సో ఓవర్ ఎ పీరియడ్ ఏమవుతుందంటే ఈ 4 ఇంప్లాంట్స్ పైన అన్ని టీత్ రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి ఉన్న 4 ఇంప్లాంట్స్ పైన బరువు ఎక్కువ పడి బర్డెన్ ఎక్కువ పడి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్ ఆన్ 6 పద్ధతిలో ఏంటంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అండ్ ఇంప్లాంట్స్ వెనక భాగం వరకు వస్తాయి కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఆన్ 8. జనరల్గా ఏంటంటే ఆల్ ఆన్ 6 అంటే పైన 6 కింద 6 ఇంప్లాంట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. ఆల్ ఆన్ 8 అంటే 8 ఇంప్లాంట్స్ అయితే జనరల్గా అవసరం పడదు. కానీ బోన్ బాగా సాఫ్ట్గా ఉంది అండ్ అంత అంత ఏమంటారు, మనం ఇంప్లాంట్ పెట్టినప్పుడు అంత టార్క్ రావట్లేదు, అంత ప్రాపర్గా స్టెబిలైజ్ కావట్లేదు అంటే ఎక్స్ట్రా ఇంప్లాంట్స్ యాడ్ చేస్తారు. కరెక్ట్గా 8 ఇంప్లాంట్స్ పెట్టాల్సిన అవసరం లేదండి పైన కింద. ఒకవేళ బోన్ సాఫ్ట్గా ఉంటే అడిషనల్గా 1-2 ఇంప్లాంట్స్ పెట్టే అవసరం పడవచ్చు. కానీ ఎనీ డే ఆల్ ఆన్ 6 అనేది మోర్ దెన్ ఇనఫ్.